ఎందరో మహానుభావులు అందరిలో మనసున్న మహారాజుతో ఇవాల్టి అంతఃశోధన కార్యక్రమం. ఇక్కడ మనం ఏది కావాలన్నా స్వయంగా వండుకొని తినొచ్చు, మనసు పండేంతగా చదువుకోవచ్చు. ఎందుకు అని ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని అడగరు. ఎందుకంటే ఇది మీ ఇళ్ళో మా ఇళ్ళో కాదు, ఇది అందరి ఇళ్ళు. గత 20 సంవత్సరాలుగా అందరి ఇళ్ళు ఓపెన్ హౌస్ అనే కాన్సెప్ట్తో తన మద్దతు అవసరమైన వారికి ఉచితంగా ఆహారం కల్పించటం, తన ఇంట్లోనే చక్కని వాతావరణం తయారు చేయడంతో పాటు చదువుకోవటానికి లైబ్రరీలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా వారి బంధువులకో స్నేహితులకో కాదు, కుల మత వర్గ ప్రాంతీయ భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇది తన ఇళ్ళే అనుకునేటట్లు తన సేవను కొనసాగిస్తున్న ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ సూర్యప్రకాష్ గారు. బంధాలను తెంచేసుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్న మనుషులున్న ఇదే సమాజంలో అందరూ మనవారే, అందరూ సంతోషంగా ఉంటేనే మనము సంతోషంగా ఉండగలమని పూర్తిగా నమ్మి ఆచరిస్తున్న సమాజ దార్శనికుడు డాక్టర్ సూర్యప్రకాష్ గారు. ఇలాంటి విషయాల వలన మనకేంటి లాభం అని ఆలోచించకుండా తన కెరీర్ను కూడా పక్కన పెట్టి ఒక డాక్టర్గా కొన్ని వేల మందికి తన ఉచిత సేవలను అందించిన మాతృమూర్తి డాక్టర్ కామేశ్వరి గారు. ఇంత చేస్తూ కూడా వీరిరువురు ఏముందండి, ఇది మనం చేయాల్సిందే కదా, అందరం చేయాల్సిందే, ఇది మన బాధ్యత కాదా అని తిరిగి మనల్నే ప్రశ్నించే ఈ సౌమ్యత్వాన్ని ఏమనాలి, ఈ ఆదర్శాన్ని ఎలా పొగడాలి? మనం ఎంత పొగిడినా ఈ ఇరువురు పట్టించుకోరు. ఎందుకంటే దీనిని వారు సేవ అనుకోవడం లేదు. అందరి ఇళ్ళుని, ఈ సమాజాన్ని వారు బాధ్యతగా భావిస్తున్నారు. ఈ వీడియో లైక్స్ కోసమో షేర్స్ కోసమో చేస్తున్న ప్రయత్నం ఎంత మాత్రం కాదు. ఈ కార్యక్రమం సమాజంలో ఒక్కరిని కదిలించినా, ఇలాంటి కాన్సెప్ట్తో ముందుకు రావాలి అని ఎవరికి అనిపించినా మా ఈ ప్రయత్నం సార్థకమైనట్లే. ఆ ఆదర్శ దంపతులు డాక్టర్ సూర్యప్రకాష్ గారు, డాక్టర్ కామేశ్వరి గారికి నమస్కరించుకుంటూ అంతఃశోధన కార్యక్రమాన్ని మొదలెడదాం. మీకు అందరి ఇళ్ళు స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? అసలు ఎందుకు అనిపించింది సార్ మీకు? వినూర చిన్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ అందరిలో అన్నది 2006 జూన్ 15 నాడు స్టార్ట్ అయ్యడం జరిగింది ఇక్కడ. అయితే ఇది సంస్థ పెట్టినప్పుడు ఈ అందరిలో వస్తుందని అనుకోలేదు నేను. ఇది సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజంలో ఉన్న సమస్యలు ఏంటి అనే ఒక పరిశోధన విధంగా ముందరకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మన ఒక 250 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు ఎక్కువగా శాతం చూసింది అంటే ఎంటర్ అయినప్పుడు యాజ్ ఎ డాక్టర్ న్యూట్రిషన్ ఇష్యూ అనుకున్నాం. సమాజంలో ఆహార సమస్య కంటే అంటే పోషకాహార సమస్య ఉందేమో అని అనుకున్నాం. కానీ గ్రామస్థాయి వెళ్ళినప్పుడు ఇటు తెలంగాణలో మేము చూస్తున్నది ఇక్కడ పోషకాహారం కాదు, ఆహారం అందుబాటులో ఉన్నది పెద్ద సమస్య అన్నది గమనించాము. ఇటు డాక్టర్స్ కింద చూసినా, ఇటు సమాజపరంగా చూసినా మేము చూసినది దీనికి సమాధానం ఎలాగా అని. అంటే వైద్యులు ఒక కేసు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ రాసిన తర్వాత అన్నం తినిన తర్వాత అని చెప్తారు ఆహారం గురించి. వాళ్ళకి ఆహారమే లేనప్పుడు మందులు రాయడం తప్పు అన్నది మా మనసులో వచ్చినది. ఎప్పుడైతే వాళ్ళకి ఆహారమే లేదో అనారోగ్యం అనేది వాస్తవంగా వాళ్ళలో ఉండడం అన్నది ఉంటుంది. అయితే దీనికి సమాధానం ఎట్లాగా, అంటే ఆకలి తీర్చడం అనే సమస్యకి సమాధానం ఎట్లాగా అనే దాంట్లో భాగంగా ఎన్నో అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడము. ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మేము అంటే ఫస్ట్ మాది అట్టుబండి ద్వారా నువ్వు తింటూ పక్కవాడికి పెట్టు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఉత్తి అట్టుబండేలా ఇంకేమైనా అని అడిగినప్పుడు మాకు, ఎందుకంటే ఇదేమీ ప్యాకేజీలో కాదు, ఇది ఎక్కడ రాసి ఉండదు, కానీ ఒక వర్గానికి ఆహారానికి అందుబాటులో లేకపోవడం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. అయితే ప్రథమంగా వచ్చినది అట్టిపండు ద్వారా ఆకలి సమస్య లోకల్గా ఆహారం అన్నది ఎలా పంచుకోవచ్చు అనే దాని మీదే మా ప్రయత్నం ఇది. అయితే ఇది దాని తర్వాత చేసింది మేము తైత్తిరీయ ఉపనిషత్తు తీసుకొని ఒక డ్యాన్స్ ద్వారా చెప్తే తొందరగా అర్థం అవుతుంది అనుకున్నాము. అయితే అది కూడా అంతలాగా ముందరికి వెళ్ళకపోవడము. అయితే ఇది 3వ ఆలోచన, ఈ అందరి ఇల్లు అన్నది ఇది ఒక 3వ ఆలోచన. అయితే మేము
2005 డిసెంబర్ 1 నాడు ఈ ఆలోచన వచ్చింది. దీన్ని అమలు పరుద్దామని మేము ముందరకు వచ్చాము. 2006 జూన్ 15 ఈ అందరిలో అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ ఇది రాత్రి 11 నుంచి 1 గంట వరకు అనేది ఈ అందరిల్లు మొదలెట్టినప్పుడు ఆకలితో ఎవరు పడుకోకూడదు అనే ఒక ఆలోచనకి ఇది నాంది పలికింది. కానీ ఇక్కడ రాత్రి వచ్చిన వాళ్ళు ఏమని అడిగారు, మాకు మరి పొద్దున ఆకలిస్తే ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగారు. అప్పుడు ఇది క్రమేణా పొద్దున 5:30 నుంచి రాత్రి 1 గంట వరకు ఈ అందరిల్లు అన్నది సమాజంలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ తరుణంలో అంటే ఈ అందరిల్లు సహజంగా తన సొంత ఇంటికి ఎలా అయితే వచ్చి వండుకొని తిని వెళ్ళేది ప్రక్రియ, అది ఒక అలవాటు కింద మారింది. ప్రస్తుతం యువత ఎక్కువ మంది, నిరుద్యోగ యువత, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతున్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులయ్యి చిన్న చితక వాటి నుంచి బయటపడే వరకు ఈ అందరి ఇల్లు అందుబాటులో ఉండడము, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్యాస్ అయినప్పుడు లేకపోతే ప్రత్యేకంగా ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఈ అందరి ఇల్లు ఒక ఆసరా కింద అవుతుంది. అయితే ఇది అందరూ చేయొచ్చు. అంటే మేము మొదటి నుంచి సంస్థ పెట్టినప్పటి నుంచి ఒకటేమనుకున్నామంటే, మేము ఏ కార్యక్రమం చేసినా సరే అందరూ చేసేటట్టు ఉండాలి, అంటే ఎవరైనా అమలు చేసుకోవచ్చు. అయితే భారతదేశంలో మేము చూసింది ఏంటంటే అన్నిట్లోనూ, అన్ని పుస్తకాల్లోనూ అన్నీ, అంటే మీరు ఏ పుస్తకం అయినా సరే బైబిల్లో తీసుకున్నా, భగవద్గీతలో తీసుకున్నా, గురు గ్రంథులో తీసుకున్నా, ఎక్కడ ఖురాన్లో తీసుకున్నా నువ్వు తింటో పక్కవాడికి పెట్టనే ఉంది. అంటే లవ్ దై నైబర్ ఎట్లా అంటారో ప్రతి దాంట్లో అలానే చెప్పుంది. అయితే దానికి ఎలా చేయొచ్చు అన్నది, అంటే ఒక దేవుడి పేరు ఎత్తకుండా, ఒక కులమతాల పేర్లు ఎత్తకుండా, ఒక పొలిటికల్గా ఆలోచించకుండా, సహజంగా మన ఇంట్లో ఎవరైనా అతిథులు వస్తే ఏ విధంగా అయితే మనం ఆహారం సమకూరుస్తామో, సమాజానికి కూడా అలాంటి వ్యవస్థ ఒకటి ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ అందరిలో ఆలోచన రావడం జరిగింది. ఇక్కడ మేము 2010 ఆ టైంలో ఈ మానవ సంబంధాలు అంత బాగా లేవు, మరి మానవ సంబంధాల గురించి ఏం చేయాలి అని అంటే, అప్పుడు మాకు ఈ ఉత్తరం ద్వారా మానవ సంబంధాలు పెంపొందించుకోవచ్చు అనే ఒక కార్యక్రమం 2010లో చేశాము. అయితే ఈ పుస్తకం ద్వారా సమాజంలో అంటే ఏదో ఒక పేరున మనుషులు కలవాలి. ఇది ఆహారం పేరున లేకపోతే ఒక పుస్తకారం పేరున ఒక మనుషులు కలవాలి అంటే ఎలాగా, ఆకలికి ఇష్యూ లేదు, కానీ మనుషులు కలవకపోతే ఒకరికొకరి పరిచయం ఎలా జరుగుతుంది, సమస్యలు ఎలా చెప్పుకోవచ్చు అనే ఆలోచనతో 100 రచయితలు, 100 పుస్తకాలు, 100 రోజులు అని ఇది జూలై 18 నుంచి అక్టోబర్ 25, 2011లో ఒక 100 రోజులు చేసాం ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా ఏమైపోయిందనంటే, హైదరాబాద్లో 9 చోట్ల బుక్ రీడింగ్ క్లబ్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ బుక్ రీడింగ్కి మేము ఇలా చేస్తున్న తరుణంలో ఒకానొక సంస్థ అరారా డిగ్రీ కాలేజ్ అని వాళ్ళు మమ్మల్ని గెస్ట్ కింద ఇన్వైట్ చేశారు. అప్పుడు మాకు అనిపించింది, ఈ మేము స్పెసిఫిక్గా లైబ్రరీస్ అనేది ఇనిషియేట్ చేయాలి అనే ఆలోచనతో మాకు అప్పటికి చాలామంది దాతలు పుస్తకాలు ఇవ్వడం మొదలెట్టారు మా పుస్తకాల ప్రక్రియ చూసి. అయితే మేము 100 నుంచి 500 పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టాము. అలానే చెర్లపల్లిలో ఎవరో జైల్లో మేము ఒక లైబ్రరీ పెడతామంటే 500 పుస్తకాలు మా తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కోవిడ్ టైంలో ఏం జరిగిందనంటే, అందరూ చనిపోతాము, పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేశారు, వాళ్ళకు చదువు నుంచి దూరం అవుతున్నారు అనే టైంలో మాకు ఈ చిట్టి లైబ్రరీస్ అని, లిటిల్ లైబ్రరీస్ అని ఆలోచన రావడము. ఒక 100 లైబ్రరీలు మేము ఇక్కడి నుంచి పాల్ఘాట్ వరకు ఒక 100 లైబ్రరీలు పెట్టాము, చిట్టి లైబ్రరీలు. అవి అంటే ఒక 50 నుంచి 70 పుస్తకాలు. మరి వీటికి మళ్ళీ రీఫిల్లర్ ఎట్లాగా? అదే సమయంలో మాకు మా చేతికి అంటే అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలన్నిటికీ మేము సమాధానం చెప్పిన తర్వాత ఒక స్ట్రక్చర్ మాకు చింతల్లో రావడం జరిగింది. ఒక మిత్రుడు ఒక అల్మారా ఇచ్చాడు మాకు డొనేషన్ కింద. అల్మారా పుస్తకం అల్మారా ఇస్తే ఇదేదో బాగానే ఉంది అని అనుకుని ఆ పుస్తకాల అల్మారా దాంట్లో పెట్టాము. అయితే కోవిడ్ టైంలో మా పని చూసి
దాతలు ముందరకు వచ్చారు. అప్పుడు మీకు ఏం కావాలి అంటే అల్మారాస్ ఇస్తారా అని అడగడం జరిగింది. అప్పుడు ఒక 50 అల్మారాల్లో ఇప్పుడు ఒక 14,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ 2019లో స్టార్ట్ చేశాము, ఆనంద నిలయం అని. ఆహారానికి ఏ విధంగా అయితే ఓపెన్ హౌస్కి సహజంగా వచ్చి వెళ్తున్నారో పుస్తకాన్ని కూడా అలా ఏర్పాటు చేయాలి. మనిషి చదువుకోవడానికి కూడా బేషరతుగా చదువుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి అని ఆ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ ఈ లైబ్రరీ చూసి ఇంకో లైబ్రరీ వాళ్ళు మేము 2007లో స్టార్ట్ చేశాము, ఎన్నో కారణాల మూల నడపట్లేదు, మీరు రన్ చేస్తారా అని శివరంపల్లిలో ఇంకో లైబ్రరీ ఇచ్చారు. అలాగా మాకు ఇప్పుడు 3 మేజర్ లైబ్రరీస్ ఉన్నాయి. అంటే ఓపెన్ హౌస్లో ఒక లైబ్రరీ ఉంది, చింతల్లో ఒక లైబ్రరీ ఉంది, శివరాంపల్లిలో లైబ్రరీ ఉంది. మీ షర్ట్ మీద చూస్తే అక్కడ బ్యూటిఫుల్ లైఫ్ అని రాసి ఉంది. బయట మేము వస్తున్నప్పుడు గోడ మీద కూడా మీకు ఆ బ్యూటిఫుల్ లైఫ్ అనే సెంటెన్సెస్ అక్కడ రాసి ఉన్నాయి సార్ అవి. సో అసలు ఏంటి సార్ మీ దృష్టిలో ఈ బ్యూటిఫుల్ లైఫ్ అంటే ఏంటి? చాలామంది కోవిడ్ టైంలో మరి మీకంటూ మీరు ఇప్పటికీ అద్దెంట్లోనే ఉంటారు, మీకంటూ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, అయినా మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని ఒక ప్రశ్న వేశారు. అయితే మా మనసుకి అప్పుడు మేమంతా ఆలోచిస్తే ఎలా సర్వైవ్ అయ్యామో, ఒక స్వచ్ఛంద సంస్థ, కులం పేరెత్తకుండా, మతం పేరెత్తకుండా, పొలిటికల్గా తీసుకోకుండా, ఫండింగ్ లేకుండా ఎలా సర్వైవ్ అయ్యాము ఇన్ని రోజులు అంటే రెండింటి విషయాల మూలానే సర్వైవ్ అయ్యాము. ఒకటి ప్రేమ, రెండోది నిజాయితీ. ఎప్పుడైతే మాకు ఇది అర్థమైందో మేము ఎందుకు సర్వైవ్ అయ్యాము, ఎలా సర్వైవ్ అయ్యాము, ఇంత పని పెద్ద పెద్ద సంస్థలు చేసేటట్టు ఒక కార్యక్రమం మేము ఎస్టాబ్లిష్ ఎలా చేయగలిచామని అంటే మా ఇచ్చిన మాట, మన దేశానికి ఇచ్చిన మాట, ఈ భారతదేశంలో పుట్టినందుకు మేము మా తరఫున బ్రతుకుండగా కొన్నింటికి సమాధానం చెప్పాలి. ఆకలిస్తే అన్నం అడగకుండా అందాలి, చదువు అన్నది పుస్తకం బేషరతుగా అందాలి, చదువుకునే పిల్లాడికి చదువుకునే వ్యవస్థ ఉండాలి, అంటే ఏ లెక్కలు లేకుండా సహజంగా చదువుకునే పిల్లాడికి మంచి వాతావరణం ఉండాలి అనే ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమము ఇవాళ ఒక 105 లైబ్రరీలు, మళ్ళీ రోజువారీ ఎప్పుడొచ్చినా ఆహారం అందడం, ఈ 3 లైబ్రరీలోనూ ఆహారం అన్నది షేరింగ్ అని జరుగుతోంది మా తరఫు నుంచి. అది అందరిల్లు మొదటి నుంచి ఉంది కాబట్టి ఇక్కడ క్లినిక్ కూడా పైన రన్ చేయడం వలన ఇది సంఖ్య ఎక్కువ మీరు అందరిల్లో కనిపిస్తారు మీకు. కానీ మా ఉద్దేశంలో ఏంటంటే ఇది అందరూ చేయొచ్చు. అంటే ఆకలేస్తే అన్నము, చేతిలో పుస్తకము, స్త్రీలని గౌరవించడము, ప్రేమ, నిజాయితీ, ఈ 4 కలిపితే ఈ అందమైన జీవితం. ఛాతీ మీద కూడా బ్యూటిఫుల్ లైఫ్ అని ఏదైతే రాసుకుని ఉన్నామో అది ఈ 4 అంశాలు. ఈ సమాజంలో అయితే స్త్రీలు సంతోషంగా ఉంటారో, ఆరోగ్యంగా ఉంటారు, ఏ సమాజంలో అయితే ఆహారం బేషరతుగా అందుతుందో, ఏ సమాజంలో అయితే ప్రేమ నిజాయితీ అన్నది ఒక ఫౌండేషన్ అవుతుందో సమాజంలో, మీకు అన్నిటికీ సమాధానం అనేది సహజంగానే జరుగుతుంది అన్నది ఈ నమ్మకం. ఈ నమ్మకమే పేరే ఇది అందమైన జీవితం. ఒక రకంగా చెప్పాలంటే మీ పిల్లలకు కూడా చదువు పట్ల మీకున్నటువంటి శ్రద్ధే వచ్చినట్లుంది. వారిరువురు కూడా ఎంతో చక్కగా వారి వారి వృత్తుల్లో సెటిల్ అయ్యారు. చదువు గురించి మీరు చదువుకునే పిల్లలకి, ఇప్పుడు ఇక్కడికి వచ్చే పిల్లలకి కానీ, లేకపోతే మన ఛానల్ చూస్తున్న పిల్లలకి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే పిల్లలకి మేము మొదటి నుంచి నమ్మినది ఏంటంటే ఏ స్కూల్లో చదివారు అన్నది కాదు అక్కడ. ఇది బేసికలీ కన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు కనిన తర్వాత పని అయిపోయింది అనుకుంటే కుదరదు. తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడూ ఆ పిల్లలతో ఉండాలి, అందుబాటులో ఉండాలి. సో నేను కామేశ్వరి ఒక రూల్ ఏం పెట్టుకున్నామంటే నేను కానీ తను కానీ ఎప్పుడూ పిల్లలకి అందుబాటులో ఉంటాము. రెండోది మా పిల్లలకి చెప్పిన రూల్ ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళవలసిందే, ఏ ఒక్కరోజు మానడానికి లేదు. క్లాస్లో మొదటి బెంచ్లో కూర్చోవలసిందే 2. మూడోది టీచర్ వచ్చినా రాకపోయినా క్లాస్ రూమ్లో కూర్చుని టీచర్ రాకపోయినా చదువుకోవాలని. 3 ఆట సమయంలో ప్లే టైం అంటారు, ప్లే టైంలో ఆడుకోండి, లైబ్రరీ టైంలో లైబ్రరీకి వెళ్ళి చదువుకోండి. ఇంతే చేశారండి నా పిల్లలు. అంటే ఆడుకునే టైంలో ఆడుకున్నారు, చదువుకునే టైంలో చదువుకున్నారు. ఎప్పుడైతే ఈ 2 వాళ్ళకి ఏ ట్యూషన్లు చెప్పలేదు, ఏ పెద్ద స్కూల్లోనూ పెట్టలేదు.
కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు మమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడము, మాతో పాటు గ్రామాలకి రావడము, చదువు ద్వారా సమాజంలో మంచి జరుగుతుందన్నది ఈ లైబ్రరీస్ ద్వారా ఇది కూడా వాళ్ళు చూడడంతో వాళ్ళిద్దరికీ చదివే అలవాటు, అంటే క్లాస్ పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు కూడా చదివే అలవాటు రావడము. వాళ్ళు 2015, 2016లో కేవీపీవై అని స్కాలర్షిప్ రావడము. ఇవాళ కొడుకు సైంటిస్ట్ స్ట్రాస్బర్గ్లో ఉన్నాడు, కూతురేమో డాక్టరు, తను సింగపూర్లో ఉంది. వాళ్ళు 17 ఇయర్స్ కల్లా సెటిల్ అయిపోయారు. అంటే వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు చేసే కార్యక్రమాలు చేసుకోనన్నా, మాకు ఆస్తులు అక్కర్లేదు, మేము మా కాళ్ళ మీద మేము ఉంటాము, మీ నుంచి మాకేం అక్కర్లేదు అన్నారు. ఇది మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. అంటే మా పని మేము కంటిన్యూ చేయడానికి, మేము నమ్మిన పనిని ముందరు తీసుకెళ్ళడానికి. ఇది వీళ్ళు వాళ్ళ ప్రదేశాలలో కూడా, ఆ దేశాల్లో కూడా వాళ్ళు ఇదే చేస్తున్నారు. నా ఇద్దరు పిల్లలు ఇదే కార్యక్రమాలు చేస్తున్నారు. దీని ద్వారా ఇది కుదురుతుంది. అంటే ప్రొఫెషను, ఫ్యామిలీ, ప్యాషను, ఈ మూడు ఒకటేనండి. అంటే దీన్ని ముక్కల కింద చూడకూడదు. అంటే నా ప్రొఫెషనల్ లైఫ్ ఇది, నా ఫ్యామిలీ లైఫ్ ఇది, నా ప్యాషన్ ఇది అని ఉండకూడదు. మీ ప్యాషను, మీ ప్రొఫెషను, మీ ఫ్యామిలీ అన్నీ ఒకటే కింద ఉండాలి. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఎంటిటీస్. ఇలాగ కలిసి ఒకటే యూనిట్ కింద ఉండడం వల్లనే ఇంత పని జరిగిందండి. అంటే వాళ్ళల్లో ఇప్పుడు నా పిల్లలు, వీళ్ళందరూ చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ లైక్ మై కిడ్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ దిస్ థాట్ దట్ మన పిల్లలు, అందరి పిల్లలు, అంటే వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఇస్ లైక్, ఈ పిల్లలు ఎక్కడైనా సరే మీరు కనకపోయి ఉండొచ్చు, కానీ పిల్లలు అన్నది 100% దే ఆర్ అందరి పిల్లలు. వాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకే ఆ పలానా కుటుంబీకులు, ఇంటి నుంచి గడప బయట పెట్టగానే వీళ్ళందరి పిల్లలండి. అంటే ఎప్పుడైతే మన భావం ఏ పిల్లాడైనా మన పిల్లాడైన భావం మీలో కలుగుతుందో ఆటోమేటిక్గా అందరు పైకి వస్తారు. పిల్లల్లో కూడా చదువుకునే ఆలోచన ఉంటుంది, కష్టపడతారు. సహజంగా నేను కష్టపడితే పైకి వస్తాను అని వాళ్ళలో కూడా ఒక నమ్మకం రావడం జరుగుతుంది. సో బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఎందుకు ఇంత బాగా నడుస్తుంది అంటే మా ప్రొఫెషను, మా పని అన్నీ ఒకటేనండి. సో మై చిల్డ్రన్, దే నో వేర్ దే ఫీల్ దే ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్, మేము బయట వాళ్ళం అనే భావన వాళ్ళలో లేదు. అంటే వాళ్ళల్లో ఒక సొంతం, ఇది మాది అనే భావన ఉంది. మీరు అందరి ఇళ్ళలో చూస్తే కనుక సహజంగా వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళే వండుకుంటున్నారు, తింటున్నారు, కడిగి వెళ్తున్నారు. అంటే సొంత ఇంట్లో ఎలానో అలాగా అన్నమాట. అలాగే అందు గురించి బయట ఉన్నంత వరకు ఎవరిది కాదు, లోపల రాగానే అది మీ ఇల్లు అయిపోయింది. మా స్టేట్మెంట్ ఏంటంటే నా అన్నదాన్ని మనవి అని. ఈ భావన అందరూ చేయొచ్చు, ఇది అందరూ చేయగలిసిన పని, అందరూ చేస్తే ఇప్పుడు నిన్న కూడా పేపర్లో వచ్చింది, అందరూ ఇలాంటిది ఇంకోటి ఎవరో స్టార్ట్ చేసుకున్నారని నిన్న వచ్చింది. ఆల్రెడీ వైజాగ్లో ఒకటి స్టార్ట్ అయింది, తిరుపతిలో స్టార్ట్ అయింది. ఇది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఒక సమాధానం. అంటే కలిసి ఉండడం, కలిసి భోంచేయడం, కష్టాలు పంచుకోవడం, మనసులో మాటలు చెప్పుకోవడం. డబ్బు కంటే మనిషి ఎక్స్పెక్ట్ చేస్తోంది ఇబ్బంది ఉండగా ఎవరైనా నా ఇబ్బంది ఎవరైనా వింటారేమో అనే ఆలోచన చాలా అవసరం అండి. ఇది ఇలాంటి వ్యవస్థల ద్వారానే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కులం లేదు కదా, మతం లేదు కదా, పాలిటిక్స్ లేవు, డబ్బు మాట ప్రసక్తి లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఎవ్రీబడి ఫీల్స్ ఫ్రీ టు కమ్ అండ్ జాయిన్ అస్ అండ్ పార్టిసిపేట్ దిస్ ఇన్ ఎక్సర్సైజ్. హౌస్ అన్నది బేసిక్ లివింగ్ మెథడాలజీ, జీవించే విధానం గురించి తెలుసుకోవాలంటే మా దగ్గర రావాలి. ఎలా జీవించవచ్చు, ఎలా కలిసి ఉండొచ్చు, ఎలా ఉన్న దాంట్లో కలిసి మనం సర్దుకొని ఎలా ఉండొచ్చు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ అండి. మేము అందరింట్లోకి వస్తూ ఉంటే బయట మనకి ఒక కంప్లైంట్ బాక్స్ కనిపించింది. అలానే దానికి కొంచెం పైన ఒక గంట కూడా కనిపించాయి. అవి అక్కడ ఎందుకు పెట్టారో చెప్పగలరా? అందరూ డైరెక్ట్గా ఇబ్బందులు చెప్పుకోరండి. ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఇబ్బందుల్లో ఉన్నారు, డైరెక్ట్గా డైలాగ్ అనేది ఓపెన్ కాదు వాళ్ళకి. అప్పుడు ఎట్లాగా? అప్పుడు మేము సింపుల్గా ఏం చెప్పామంటే, ఒక చిన్న కాగితం తీసుకొని దాంట్లో మీకు ఉన్న ఇబ్బంది ఏదైతే ఉందో రాసి అక్కడ డబ్బాలో పడేయండి అని. ఉద్దేశం వల్ల ఆ డబ్బాలో ప్రాబ్లం ఏంటో చూసి చదువుతామని కాదు. ఎప్పుడైతే మీరు నీ ప్రాబ్లం ఏంటి అని డిఫైన్ చేయగలిచారో మీకు సమాధానం కూడా వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ అంటే మీకు సమస్య ఏంటో అన్నది మీరు చెప్పుకోలేకపోతున్నారు.
ఎప్పుడైతే మీ సమస్యని పేపర్ మీద పెట్టారో మీకు సమాధానం కూడా అదే వచ్చేస్తుంది. ఇది సింపుల్ వన్ ప్రిన్సిపల్. రెండోది రాయడం రాదు, మరి వాళ్ళకి ఎట్లాగా? అప్పుడు గంట కొడితే కనుక న్యాచురల్లీ మాలో ఎవరైనా బయటకు వెళ్తాము, వెళ్ళినప్పుడు ఏంటి బాబు అంటే వాళ్ళకున్న మనసులో ఉన్న ఇష్యూని వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో ఫండమెంటలీ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ అనమాట. అంటే వేర్ పీపుల్ క్యాన్ షేర్, మనసులో ఇబ్బంది చెప్పుకోవడానికి ఒక అవకాశం. అంటే వీ ట్రైన్ టు, మీరు మా ప్రయత్నం మీకు అర్థమైంది అనుకుంటాను ప్రేక్షకులకి. మా ప్రయత్నం వల్ల ఏంటంటే బ్రతుకుండగా సమస్య నాది, ఆ సమస్య నాది కాబట్టి నేనే ఎదుర్కోవాలి అని పెట్టుకుంటే సమాధానం రాదు. ఇది సమస్య ఉంది అని చెప్పుకోవాలి, అందరికీ చెప్పుకోమన్నట్లే ఎవరినో ఒకరిని కాన్ఫిడెన్స్లో తీసుకుని ఇది నా సమస్య అని చెప్పాలి. ఇప్పుడు కలిసి ఆలోచించినప్పుడు సమాధానం వస్తుంది. అప్పుడు ఒక మంచి ఉత్తరం ద్వారానో, మంచి కవిత ద్వారానో, మంచి కథ ద్వారానో మొదట డైలాగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్ చెప్పుకుంటాం, నాకు ఈ సమస్య ఉంది, దానికి ఎట్లాగా అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇది మనం సమాజంలో మనం చూడవలసింది అంటే ఇవి ప్రభుత్వాల సమాధానాలు చెప్పవండి. ఇవి సమాజం తనంత తనే కూర్చొని, అంటే మీకున్న సమస్య ప్రభుత్వానికి ఏం సంబంధం? మీరు వాటరు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ ఇలాంటివి ప్రభుత్వం అనుకుందాం, కానీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యని మనం సమాజం నుంచే సమాధానం చూడాలి తప్ప ఇది ఒక పద్ధతి అని అనుకుంటున్నాం. అంటే ఒక ఆహారం కలిసి భోంచేయడం ద్వారా, ఒక మంచి పుస్తకం ద్వారా, మంచి పాట ద్వారా, మంచి కవిత ద్వారా ఇలా చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రక్రియ, ఒక చక్కటి ప్రక్రియ. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక వ్యక్తో, పుస్తకమో, పరిస్థితో మనకి జనరల్గా మోటివేషన్ ఇస్తాయి, ఇన్స్పైర్ చేస్తాయి మనల్ని. మీకు ఈ అందరిళ్ళు కాన్సెప్ట్ స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని ఏది ఇన్స్పైర్ చేసింది? మీకు మోటివేషన్ ఏంటి? నాకు స్ఫూర్తి ఎప్పుడూ మనిషేనండి. అంటే సమస్యనే నాకు, ఒక సమస్య వస్తే సమాధానం ఏంటి అనేదే నా మొత్తము ఆలోచన అంతాను. అంటే నేను ఎప్పుడు సమస్య ఉన్న చోటుకి వెళ్తాను, నేను కష్టం ఉన్న చోటుకి వెళ్తాను. నేను అంటే సుఖంగా అంతా బాగున్న చోటుకి వెళ్ళాను నేను. పార్టీలు ఎక్కువ చాలా ఐఎమ్ నాట్ ఏ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటారో ఫోన్ వస్తే మటుకు ఖచ్చితంగా వెళ్తాను. నా ఉద్దేశం ఏంటంటే మేము జీవితాన్ని చాలా క్లోజ్గా చూసాం కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని నుంచి బయటికి రావచ్చని నమ్మకం ఉంది మాకు. ఉమ్మడి కుటుంబం అవ్వడం మూలాన, ఆకలి అంటే తెలియడం మూలాన, విపత్తుల్లో పనిచేయడం మూలాన ఒకళ్ళు ఇద్దరు మీరు చనిపోయిన చూసుండొచ్చు జీవితంలో మీరు. మేము 400, 500 మంది చనిపోయిన బాడీస్ సూపర్ సైక్లోన్లో వచ్చినప్పుడు చూసాము. ఐ వాజ్ విత్ దెమ్ అనమాట. అంటే జగత్ సింగ్పూర్, పరదీప్, ఎర్సమ్మ, భువనేశ్వర్లో 1999లో, అలాగా సునామీ, చెన్నైలో సునామీ వచ్చినప్పుడు, నెల్లూరులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో మేము వీవర్ దేర్ డ్యూరింగ్, కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మేము వాళ్ళతో ఉన్నాము. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా మాకు సమాధానాలు తెలుస్తాయి మాకు. అంటే జీవితం గురించి అర్థమవుతుంది. అంటే ఈ జీవితంలో అబద్ధం ఏంటి? మనం బ్రతుకుంటాం అన్నది అది ఒక అబద్ధం, ఎల్లప్పుడూ ఉంటాం అనేది ఒక అబద్ధం, మనం ఉండం అన్నది వాస్తవం. మరి మనం బ్రతుకుండగా మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉండాలి? మనం ఉన్నా లేకపోయినా నడిచే కార్యక్రమాలు చేయాలి మనం. అంటే మనతోనే ముడిపడి ఉండకూడదు. ఏ కార్యక్రమం చేసినా మనం ఉన్నా లేకపోయినా ఆ సమస్యకి సమాధానం ఎప్పుడూ ఉండాలి. ఇలాగా మేము పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మేము ఉన్నా లేకపోయినా నడుస్తాయండి, మాతో ముడిపడి లేవు అవి. ఈ ఆలోచన అలాంటిది. ఇది అందు గురించి ప్రత్యేకంగా మీరు అడిగితే ఇవాళ కూడా నాకు స్ఫూర్తి, కర్ణాటకలో ఒక అబ్బాయి ఓటు వేయడానికి వెళ్ళాడు. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు లారీ పైనుంచి వెళ్ళిపోయింది. లారీ పైనుంచి వెళ్ళిపోతే అది మీకు యూట్యూబ్లో కూడా వీడియో దొరుకుతుంది. ఈ కింద ఉండే ట్రంక్ అంటే సెపరేట్ అయిపోయింది. అంటే ట్రంక్ నుంచి వెళ్ళిపోతే కింద బాడీ వెళ్ళిపోయింది, బ్లీడ్ అవుతున్నాడు. చేతులు, కాళ్ళు, మొహం అంతా బాగానే ఉంది. ఆ వీడియో చూడొచ్చు మీరు, యూట్యూబర్స్ మీరు చూడొచ్చు. అయితే అతను ఇట్లా ఇట్లా అంటున్నాడు, అందరు భయపడుతున్నారు, ఎందుకంటే రక్తం అంతా పోతుంటే ఇంకా ధైర్యం చేసి ఒకటి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అతను రికార్డింగ్ చూడండి, వీడియో చూడండి, దొరుకుతుంది. కర్ణాటక రోడ్ యాక్సిడెంట్ అని చదవండి. అయితే దాంట్లో క్లియర్గా ఏం చెప్పాడు? నేను కొద్ది క్షణాల్లో చనిపోబోతున్నాను, ఈ శరీరం ఎవరికైనా ఉపయోగపడితే దానం చేయండి అన్నాడండి. ఇప్పటికీ అతను ఇవాళకి ఆ స్ఫూర్తి ఏంటంటే ఆ అబ్బాయి. ఎందుకంటే అప్పుడు కూడా మా అమ్మకి చెప్పండి,
నేను చనిపోయానని, ఈ ఆస్తి అక్కడ ఉంది, అలాంటివి ఏం చెప్పలేదండి. ఆ సమయంలో కూడా కొద్ది క్షణంలో చనిపోయే ముందర కూడా సమాజానికి అందుబాటులో ఉండడానికి తన శరీరం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాడు. వ్యక్తి ఎప్పుడైతే సమాజం గురించి ఆలోచించాడో వాడు హీరో అండి. హీరో ఎవరంటే తన గురించి ఆలోచించడము, ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్ చేశాను అనుకోవడము, ఆస్తులు సమకూర్చుకోవడం కాదు, పిల్లల్ని కరెక్ట్గా పెంచడం కాదు, సమాజం గురించి ఆలోచించాలి. ప్రతి వ్యక్తి తన ఆలోచన సమాజపరంగా ఉండాలి. దాంట్లో సమాజం, కుటుంబం కూడా సమాజంలోనే ఉంటుంది కాబట్టి మంచి జరుగుతుంది. ఇవాళ నా పిల్లలు బాగున్నారంటే నా పని మూలాన అని నేను అనుకుంటాను, నా పని నా జీవిత పద్ధతి మూలానే అనుకుంటాను. వాళ్ళకి తెలిసింది ఆస్తి కాదు, అంతస్తు కాదు, చదువుకోవాలి, చదువు మీద పట్టుంటే పైకి వస్తాం అనుకున్నారు, చదువుకున్నారు. అలాగా ఇదే నా పిల్లలకు కూడా, ఇక్కడ ఉన్న నా పిల్లలకు కూడా అదే స్ఫూర్తి, వాళ్ళకి అదే వాతావరణం, అందరి పైకి వస్తారు. నాకు ఓపెన్ హౌస్కి వచ్చిన ప్రతి పిల్లాడు సీరియస్గా ఉన్న వాళ్ళందరూ సెటిల్ అవుతున్నారండి. అంటే ఏంటి, అవకాశం క్రియేట్ చేయాలి, స్పేస్ ఎస్టాబ్లిష్ చేయాలి, అది సార్. మేము ఆనంద నిలయంకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే చదువుతో పాటు ఆడవారి స్వాలంబన కోసం అక్కడ ఆనంద నిలయంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఆ విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అందరికీ చదువు అనేది కుదరపోవచ్చు అండి. అందరికీ చదువు అనేది కుదరపోయినప్పుడు బేసికలీ ఎలాగా, అప్పుడు వాళ్ళు టైలరింగ్ చేస్తూ, ఒకళ్ళు టైలరింగ్ చేస్తుంటే ఇంకొకళ్ళు కథ పుస్తకం చదువుతారనమాట ఫండమెంటల్గా. మా ఉద్దేశంలో ఏంటంటే పని చేతిలో ఉండాలండి. పని చేతిలో ఉన్నప్పుడు ఏదో ఒక పని చేతిలో ఉండాలి. అది దాని ద్వారా డబ్బు వచ్చినా రాకపోయినా పని చేతిలో ఉంటే కనుక దెబ్బలాట్లు, గొడవలు జరగవండి. అంటే వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్. పని అన్నది ఒక కళ వచ్చినప్పుడు ఆ కళ ఇంకో కళకి తీసుకెళ్తున్నారు. టైలరింగ్తో మొదలెట్టారు, దాని తర్వాత ఎంబ్రాయిడరింగ్ పోతున్నారు. దాంట్లో ఒక ఆమె ఉంది, మా నాన్నది నేలను చూస్తే, ఆమె షీజ్ ఏ డైవర్సీ సింగిల్ ఉమెన్ అమ్మాయి. ఆమె బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎట్లానో అలా డిజైన్ చేస్తుందండి. ఆమె చూడ్డానికి అలా ఉండదు, శారీ క్లాడ్ ఉంటుంది అంతా, కానీ ఆమె పర్ఫెక్ట్ కట్ చేస్తుంది, పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తుంది. దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్కిల్డ్ అండి. వాళ్ళందరూ ఇళ్లలో ఉండిపోయారు. వాళ్ళు ఇళ్లలోంచి బయటకు రావడానికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం గురించి ఈ ఆనంద నిలయంలో 2 o'clock నుంచి 5 o'clock వరకు టైలరింగ్ అని పెట్టడం జరిగింది. దీని మూలాన ఇప్పుడు ఎవరైతే బాగా టైలరింగ్ చేస్తారో వాళ్ళు ఒక కుట్టు మిషన్ ఇస్తున్నాము, మళ్ళీ బట్ట కొని వాళ్ళకి బైబ్యాక్ చేస్తున్నాం వాళ్ళ కుట్టినవే. సో అలాగా ఒక ఫైనాన్షియల్గా వాళ్ళని ఇండిపెండెంట్ చేస్తున్నాం. అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే పీపుల్ షుడ్ బీ యాక్టివ్, పీపుల్ షుడ్ కీప్ లెర్నింగ్. ఈ ఆనంద నిలయం అనేది ఇట్ ఈస్ అ బేస్ టు లెర్న్. అంటే ఒక 10 మందో 30 మందో మేము ఇది నేర్చుకుంటాము అని అంటే మేము వాళ్ళకి అన్నాలు పెట్టి నేర్పిస్తాం అన్నమాట. ఉద్దేశం వల్ల పీపుల్ హ్యావ్ టు యూజ్ దేర్ టైమ్ ఫర్ అ బెటర్ టుమారో. సో స్కిల్స్ అని ఒక రోజులో రావు కాబట్టి ఇది ఒక ప్రక్రియ మా తరఫు నుంచి. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 4 pillars గురించి చెప్పారు. అయితే ఈ 4 pillars ఏంటి, అవి అసలు ఎందుకు ఇంపార్టెంట్? ఈ 4 అంశాలండి మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలంటే. మొదటిది సమయం. ప్రతి వాడికి సమయం పట్ల ఒక అవగాహన ఉండాలి. నా సమయాన్ని నేను ఎలా వాడుతున్నాను అని. రోజుకి ఉన్న 86,400 సెకండ్లు నేను ఏ విధంగా వాడుతున్నానని మొదట తెలియాలి. రెండో తెలియాల్సింది, ప్రతి మనిషికి తెలియవలసింది అంటే, ఏదైతే నా మనిషి నా వాడు అనుకుంటున్నామో వాళ్ళు ఎవరు మన చుట్టుపక్కల ఉండరు జీవితంలో, దే విల్ నాట్ బి అరౌండ్. అలాంటప్పుడు ఈ ఇంపర్మనెన్స్ గురించి అవగాహన ఉండాలి. అంటే ఇవన్నీ ఉండరు, వీళ్ళు అలా ఎవరు ఉండరు అనే భావనే మనకి ఏం చేస్తుందంటే మన కాళ్ళ మీద మనం ఉంచడానికి చాలా దోహద చేస్తుంది. సో కష్టపడాలనే ఆలోచన ఒకటి ఏర్పడుతుంది. మూడోది ఏంటంటే ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నా లక్ష్యం ఏంటి, నా జీవిత లక్ష్యం ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అది వచ్చేంత వరకు ఇది నా లక్ష్యము అంటే, లక్ష్యము ఉద్యోగమా కానే కాదు, లక్ష్యం ఆస్త కానే కాదు. మనిషి లక్ష్యం ఎప్పుడు ఏముంటుందనంటే తను అనుకున్నది చేయగలగడం. తనని అనుకున్నది ఏంటి అన్నది తను రాసుకోవాలి. ఎప్పుడైతే రాసుకున్నాడో ఆటోమేటిక్గా తనకు షెడ్యూల్ తెలుస్తుంది. నేను అనుకున్నది సాధించాలంటే నేను ఏమేం ప్రక్రియలు ఉండాలి, దీనికి ఏ విధమైన ఆర్థిక సంబంధం ఉండాలి, ఎలాంటి మనుషులు ఉండాలి అన్నది. అప్పుడు ఒక షెడ్యూల్ తయారవుతుంది. అప్పుడు ఏ మనిషి అయితే తన అనుకున్న దిశగా జీవితం జీవిస్తాడో వాడు ఆనందంగా ఉంటాడండి. ఆనందం ఎక్కడ ఉంటుందంటే డబ్బు మూలాన కాదు, ఉద్యోగం మూలాన కాదు, ఆస్తి మూలాన కాదు.
తన లక్ష్యం ఏంటి అని లక్ష్య సాధన గురించి పనిచేసేవాడే సంతోషంగా ఉంటాడండి. దీన్ని అందు గురించి ఏం చెప్పాము, టైం. టీ అంటే టైం, ఐ అంటే ఇంపర్మనెన్స్, పి అంటే పర్పస్, ఎస్ అంటే షెడ్యూల్. టిప్స్ అన్నమాట. ఈ అందమైన జీవితానికి ఈ టిప్స్ అనేది మనసులో పెట్టుకుని ఈ ఆహారం అన్నది అందుబాటులో ఉండి సమయపాలన చేసి ప్రేమ నిజాయితీగా ఉంటే అందరి జీవితాలు బాగుంటాయండి. ఇది ఏదైతే మీకు చాలా సింపుల్గా చెప్పినట్టు ఉందో, ఇప్పుడు చాలామంది ఏం ప్రవచనాలు చెప్తారు, లేకపోతే బైబిల్ చెప్తారు, లేకపోతే గురు గ్రంథ్ చెప్తారు. కానీ మనం సామాన్యుడికి ఇవన్నీ తెలియదండి. సామాన్యుడికి వెళ్ళి మీరు కనుక దేవుడు అని చెప్పామనుకోండి, రిచువల్సే చూస్తాడు తప్ప, అంటే గుండు కొట్టించుకోవడము, ప్రదక్షిణాలు చేయడము అవి చూస్తాడు. అంటే అది చేద్దనట్లేదు, ఎవరి పద్ధతి వాళ్ళ అప్రోచ్, దేవుడి పద్ధతి వాళ్ళకు ఉంటుంది, కాదనట్లేదు. కానీ మనిషి ఇంత కష్టపడుతుంది ఎందుకు? తన బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, అదే కదా ప్రయత్నము. తన కుటుంబం బాగుండాలి, అందరూ బాగుండాలంటే చదవాలి కదా. చదవాలంటే ఏం చదవాలి? దానికి నచ్చిన చదువు చదవాలి. చదువు అన్నది పుస్తకాలు కాదు, చదవడం అన్నది స్కిల్స్ అప్లికేషన్ ఏంటి, తనకి నచ్చినది. పెయింటర్ అయి ఉండొచ్చు, సింగర్ అయి ఉండొచ్చు, డాన్సర్ అయి ఉండొచ్చు, ఎనీబడి, ఎనీ ఫీల్డ్, స్పోర్ట్స్ మెన్ అయి ఉండొచ్చు. చూడండి ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరైతే వాళ్ళకి నచ్చినవి పని చేశారో వాళ్ళే సంతోషంగా ఉన్నారు. సో ఎసెన్షియలీ ఒక్కటే మనిషి ప్రశ్న వేసుకోవాల్సింది అంటే, నాకు నచ్చింది నేను చేస్తున్నానా? నాకు నచ్చింది నేను చేయనప్పుడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు నచ్చింది చేయాలి. అప్పుడు తను ఫెయిల్ అయినా సరే తను సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే తను నచ్చింది చేశాడు కాబట్టి. బికాజ్ తనకు సమాధానం చెప్పుకోవాలి కదా. సో ఇది ఈ మా సంస్థ నుంచి మేము చేస్తున్నది ఇది అండి. ఫండమెంటలీ టు టెల్ ద సొసైటీ, మీకు నచ్చింది చేయండి, సంతోషంగా ఉండండి, మనిషిని గౌరవించండి, అందరితో కలిసి ఉండడం నేర్చుకోండి, చక్కగా ఆహారం పంచుకోండి, చక్కని విద్యను పంచుకోండి, ఏం మాట్లాడినా ప్రేమ నిజాయితీతో ఉండండి, చాలు. ఇది అంటే మీకు ఇవాళ చెప్పినది ఒక 42 సంవత్సరాలు జీవించి ఇంప్లిమెంట్ చేసి మాకు ఇప్పుడు 1,00,000 మంది పిల్లలు సెటిల్ అయి ఉంటారు. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలే కాదండి, మీరు జామ్లా ఖమ్మం పోండి, భాస్కర్ మెదక్ డిస్ట్రిక్ట్ పోండి, అలానే రాజలింగంగోడ్ మన సంగారెడ్డి పోండి, కరీముల్లా అని ఇప్పుడు టీసీఎస్ ఇక్కడే ఉన్నాడు అబ్బాయి, కరీముల్లాని పోండి, అలానే మన మాధవి బెల్లారి పోండి. అలా నాకు ఆల్రెడీ ఇప్పుడు మాధవి అని మీరు బెల్లారికి వెళ్తే ఆమె న్యాచురల్గా ఆహారం పండిస్తున్నారు ఆవిడ, షీఈస్ దేర్. అయితే ఆవిడ కష్టంలో ఉన్నప్పుడు షీ వాజ్ అరౌండ్ విత్ అస్, బట్ వెన్ షీ సెటిల్డ్ షీఈస్ అగైన్ షీఈస్ ఆన్ అవర్ ఓన్ అండ్ షీఈస్ ఇన్ ఎ మూడ్ టు సపోర్ట్ అస్. సో ఇలాగా కుదురుతుందండి. అంటే మన జీవిస్తూ మన కుటుంబాన్ని పైకి తీస్తూ సమాజాన్ని కూడా చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మెయిన్గా పేరెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, పిల్లలకి అసలు ఎటువంటి విషయాల్లో అవగాహన కలిగించాలి. ప్రతి పేరెంట్కి ఉండే ఒక ధర్మ సందేహం సార్ ఇది. ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన వస్తువులు ఒకటి పెద్ద గడియారం. ఇంట్లో ఆ గడియారం ఎప్పుడు ఉండాలి. ఇంట్లో పెద్ద గడియారం ఇస్తే, ఎందుకు నాన్న గడియారం అని అడిగితే సమయం గురించి అని చెప్పడం. అంటే నీకున్న 86,400 సెకండ్స్ ఎలా వాడుతున్నావమ్మా తెలియడానికి అని చెప్పడం. రెండోది సింపుల్గా ఏదైనా పడేస్తే, సెరమిక్ది ఏం పడేసినా, గాజు పడేసినా పగిలిపోతుంది. అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఏది ఉండదు, ఏది శాశ్వతం కాదని చెప్పడానికి ఎన్నో విధాలుగా చెప్పొచ్చు మనం పిల్లలకి, చావు ఒకటే కాదు. మూడోది సరైన ఆహారం తింటున్నారా లేదా అంటే ఎలాగానంటే, భారతదేశం ఫ్లాగ్ తీసుకుని 3 రంగులు ఏదైతే ఉన్నాయో, మీకు పైన ఆరెంజ్, రెడ్ కానీ, తెలుపు కానీ, గ్రీన్ కానీ. గ్రీన్ అంటే మనకి 525 రకాల ఆకుకూరలు ఉన్నాయి. సో మీకు మన ఉత్తి ఆంధ్ర తెలంగాణలో మనం చెప్పేది 20, కానీ యాక్చువల్గా 525 రకాల ఆకుకూరలు ఉన్నాయి. సో పిల్లలకు చెప్పండి, అంటే 2 years కంటిన్యూస్గా మనం తినకుండా అన్ని ఆకుకూరలు ఉన్నాయి మనకి. రెండోది తెలుపు అంటే పాలు, మీగడ, కర్డ్స్, రాడిష్, కోడిగుడ్డు, తెల్ల మాంసము, ఇవన్నీ దే కమ్ అండర్ వైట్. పైన ఆరెంజ్, రెడ్, క్యారెట్, బీట్రూట్, మీరు రెడ్డిష్ కలర్లో ఉన్నవన్నీ పైన మీటు, ఇవన్నీ వస్తాయి. మధ్యలో ఉన్నది చక్రం అన్నది నూనె కానీ, నెయ్యి కానీ.
ఏదైతే ఫ్లాగ్ మనం పట్టుకుంటామో అది బేసికలీ ఫ్లాగ్ పోల్ ఏదైతే ఉందో అది వాటర్, అంటే సరిపడా నీరు. ఎప్పుడైతే మీరు ఫిజికల్ పని ఎక్కువ చేసినప్పుడు మీకు రైస్ అవసరం కాబట్టి అది ఎక్కువ తినాలి. ఫిజికల్ పని చేయనప్పుడు రైస్ పాలు తగ్గించేయాలి. ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ రైస్ తినకూడదు, అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో యూ కట్ డౌన్, కూర్చున్న చోటప్పుడు రైసు వీటు అని తగ్గించేయాలి. అయితే ఇది మనం అర్థం చేసుకుంటే కనుక ఆహారంలో ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తినాలో అనేది ఈ ఇండియన్ ఫ్లాగ్ ద్వారా మనకు తెలుస్తుంది. అది ఇవాళ మన పిల్లలకి ఇవాళ ఉన్నాం, రేపు ఉన్నాం, మీరు మీ కాళ్ళ మీద ఉండాలిరా అంటే ఎప్పుడు అబద్ధం ఎవడైతే ఆడో, తప్పు ఎవడైతే చేయడో వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి. ఆస్తి కాదు, మన పిల్లలకి ఇవ్వాల్సింది నిజాయితీగా జీవించడం ఎలా, కష్టపడడం ఎలా అని నేర్పాలి మనం. ఆస్తి ఆటోమేటిక్గా వాళ్ళకే వెళ్తుంది, అది ఇష్యూ కాదు. ఒక క్యాంఫర్ తీసుకోండి, తీసుకుని క్యాంఫర్ వెలిగించండి. అదేం చేస్తుంది? మంచి సువాసన ఇస్తుంది, వెలుతురిస్తుంది. తను వచ్చి వెళ్ళింది కూడా తెలియదు, కానీ వెలిగినంతసేపు చాలా అందంగా సువాసనతో వెలిగి వెళ్ళిపోతుంది. అలాగ మనం అందరం ఉన్నంతకాలం ఒక మంచి కర్పూరంలాగా మంచి సువాసన వెలుదలతో వెళ్ళిపోవాలండి. ఇది అంటే మనం పిల్లలకి కూడా ఇవ్వాల్సింది, చెప్పవలసింది ఇలా చెప్పొచ్చు అన్నది మా నమ్మకం.
పేరు దేవేంద్ర. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో నా డ్రీమ్ ఏంటంటే ఆర్ఆర్బీలో జాబ్ కొట్టాలని. సో ఇక్కడ నియర్ బై నేను చాలా లైబ్రరీస్ చూశాను, కానీ అవి నాకు చాలా దూరం ఉండే. ఇక్కడ ఇప్పుడు మేము రూమ్ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ దగ్గరలో వచ్చేసి ఈ లైబ్రరీ ఉంది, ఆనంద నిలయం అని. సో ఆనంద నిలయం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. మార్నింగ్ నేను 9కి వస్తాను, నాకు ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆర్ఆర్బీవి. సో 5 దాకా ప్రిపేర్ అవుతాను. ఇక్కడ నాకు గైడెన్స్ కోసం అట్లా చదువుకోవడానికి పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను ఈవినింగ్ వెళ్ళే టైం దాకా కూడా ఆర్ఆర్బీవి కోచింగ్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. బుక్స్ ఏమైనా యూస్ఫుల్ ఉంటే కూడా అప్పుడప్పుడు సార్ వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాను. ఇంకా మా జూనియర్స్ కూడా ఈ మధ్య వస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ అంటే టీం వర్క్గా ఉండేసి జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో నా గవర్నమెంట్ జాబ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ. సో మోటివేట్ కూడా బాగా చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళ సార్లు మేడమ్స్ అందరూ. My name is Vikrant Aike. Old people come here to read the newspapers. College students also come at the morning and do their studies here, like that projects, working upon the projects and their classes going on like that. నా పేరు తేజస్విని. నేను ఆనంద నిలయంలో లైబ్రరీన్ కింద వర్క్ చేస్తున్నాను. మన లైబ్రరీ మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 5కి క్లోజ్ అవుతుంది. మనం ఇక్కడ ఏమేమి జరుగుతాయంటే టైలరింగ్ కూడా ఉంది, లేడీస్కి మనం కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ 9 to 2 వరకు లైబ్రరీ నడుస్తుంది. మార్నింగ్ ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు 2 వరకు. ఆఫ్టర్ 2 నుంచి 5 వరకు టైలరింగ్ జరుగుతుంది. టైలరింగ్ ప్రోగ్రామ్ అన్నది మనం ఉమెన్స్కి కనెక్ట్ చేస్తున్నాం. ఆ టైంలో కూడా ఎవరికైనా డిస్టర్బెన్స్ లేదు చదువుకుంటామంటే ఆ టైంలో కూడా పిల్లలు వచ్చి చదువుకుంటారు. ఆ టైంలో మెయిన్లీ ఉమెన్స్కి ఇంకా కిడ్స్కి మనం ఎలా ఉంటుంది. ఫుడ్ వచ్చేసి ఇక్కడ మనము చదువుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి దూరం నుంచి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడే ఉండి చదువుకోవాలనుకున్నప్పుడు మనం వారికి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మోస్ట్లీ మన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. కిడ్స్కి స్టోరీ బుక్సెస్ కానీ పెద్దవాళ్ళకి నావెల్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇవన్నీ డెసిమల్ క్లాసిఫికేషన్ కింద తీసుకుని మనం సపరేట్ చేసి వేటికి వాటి క్లాసిఫికేషన్స్ చేసి మనం పెడతాము. మన దగ్గర 10,000 బుక్స్ వరకు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సపరేట్గా ఇంకా ఎడ్యుకేషన్ గురించి మనకి సపరేట్గా అకాడమిక్ బుక్స్ కూడా ఒక 5,000 వరకు ఉన్నాయి. ఎవరైనా వచ్చి చదువుకుంటారు. ఇప్పుడు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేని వాళ్ళు ఇక్కడ మనకి కుక్ ఉంది, తను వండి పెడుతుంది. వాళ్ళకి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అన్నది ముందే చెప్తే తను వండి పెడుతుంది. వాళ్ళు ఇక్కడే ఉండి చదువుకుని ఇక్కడే భోజనం చేయొచ్చు. ఇక్కడ మనం ఎట్లాంటి మనీ ట్రాన్సాక్షన్ అన్నది ఉండదు. ఏదైనా సరే వచ్చి మనం ఎలా పుస్తకం తీసుకుని వెళ్తారో అలాగ మనకి తిరిగి ఇవ్వాల్సింది. అంతకు మించి మనం 1 రూపాయి కూడా ఇక్కడ మనం ఏది కూడా తీసుకోము. ఇది సూర్యప్రకాష్ సార్ ఇంకా కామేశ్వరి మేడం వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 5 years నుంచి చింతల్లో మన దగ్గర ఇక్కడ ఉంది. నేను ఇక్కడ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనం 4 members స్టాఫ్ ఉన్నారు. ఒక డేవిడ్ సార్ అని ఉంటారు, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటారు. లైఫ్ హెచ్ఆర్జీ కింద ఈ ఆర్గనైజేషన్ వస్తుంది.